గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఫర్ ద పీపుల్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీతి ఆయోగ్ 2025 రిపోర్ట్ వచ్చింది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని పూర్తి స్థాయిలో మనం రిపోర్ట్స్ చూసుకున్నప్పుడు మొత్తానికి ఓవరాల్గా 17వ స్థానంలో ఆస్పిరేషనల్ అన్నటువంటి కేటగిరీలో నిలిచింది విత్ 20.9 FHI స్కోర్. దీనికి ఆనందించాలా, గర్వపడాలా? ఎప్పుడు చూసినా నీతి ఆయోగ్ రిపోర్ట్లో టాప్ 10లోనో టాప్ 5లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగున 17వ స్థానంలో చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది అంటే దీనికి పాపం ఎవరిది? గత ప్రభుత్వానిదా, ప్రస్తుతం ఉన్నటువంటి కూటమిదా? ఎవరి ఖాతాలో వేస్తారు? ఎవరి ఖాతాలో వేసినా వేయకపోయినా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అయితే అట్టడుగు నిలిచింది. అయితే దీనికి జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకని వీళ్ళు ఈ రకమైనటువంటి రిపోర్ట్స్ ఈ రకంగా ఇవ్వడం జరిగింది? 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి ర్యాంకింగ్లు, వీటన్నిటి ప్రకారం మనం చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయింది అనేది చూస్తే 2023లో 22-23కి ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం అక్షరాల 17వ ర్యాంకు, 21-22లో 11, 20-21లో 13, 19-20లో 15, 18-19లో 13, 17-18 16, 2015-16లో అత్యధికంగా టాప్ 7th ప్లేస్లో ఉన్నాం. అలాగే 14-15లో టాప్ 3rd ప్లేస్లో ఉన్నాం. యావరేజ్గా 15 నుంచి 18-19 చూసినప్పుడు 13వ ప్లేస్, యావరేజ్గా ఉంటే 13వ స్థానంలో మనం ఉన్నాం. అంటే డౌన్ఫాల్ ఎలా అయిపోయిందంటే ఇంకా చివరకు ఉందిరా, మీరు అడుక్కు తినే రాష్ట్రంగా మిగిలిపోయారు తప్పితే ఇంకేం లేదు అన్నటువంటి ఒక పరిస్థితికి ఈరోజు వచ్చేసింది అనుకోవాలా, యాజ్ పర్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం. మరి ఈ పాపం ఎవరిది బాధ్యత దీంట్లో? ఎందుకని ఈ పరిస్థితులు మనకి ఈ రకంగా వచ్చాయి? అలాగే ఇందులో అనేక అంశాలు మనం చెప్పుకోవచ్చు. అప్పుల విషయాలు కావచ్చు, పాత అప్పులు, దానికి సంబంధించినటువంటి నిబంధనలు, ఇవన్నీ కూడా కావచ్చు. ప్రతి ఒక్కటి కారణమయ్యాయి అంటున్నారు. మరి ఎవరి ఖాతాలో వేద్దాం దీన్ని? ఏం చేసినా సరే ఆ ఫలితం మాత్రం ప్రజలదే, తప్పు కూడా ప్రజలదే అని చెప్పేస్తారు రాజకీయ నాయకులు. సో రాజకీయ నాయకులను నమ్ముదామా, లేదా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ నమ్మి ఇది తప్పు ప్రజలది కాదు, ప్రజలు ఎన్నుకోవడం వల్ల అధికారం వచ్చింది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అన్నటువంటి రాజకీయ నాయకుల, అది కూడా పని రాని, పరిపాలన తెలియని రాజకీయ నాయకుల పనితనం వల్ల ఈ రిజల్ట్ మనకు వచ్చింది అని తెలుసుకుందామా? ఇదే ఇవాళ ఫర్ ద పీపుల్లో ప్రాధాన్యాంశం. మనతోటి ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే సిఏ నేతి మహేశ్వరరావు గారు. యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ ఐఎమ్ ఇన్వైటింగ్ హిమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కింద కాకుండా ఒక చార్టర్డ్ అకౌంట్ కింద, అంటే ఒక రిపేర్ చేయాల్సినటువంటి స్థానంలో ఈరోజు ఆయన కూర్చోబెడుతున్నా. వెల్కమ్ సార్ ఇద్దరికి కూడా. పుల్లారావు గారు, ఓపెనింగ్ కామెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. అంటే గతంలో మీతో నాకున్న పరిచయంతో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్న నీతి ఆయోగ్ మీద, సార్ ఏంటి ఇలా మారుతూ వస్తుంది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి. బట్ ఈరోజు ఏంటంటే పాడిగట్టేసో ఇంకా మోసుకెళ్ళడమే మిగిలింది అన్నట్టుగా ఆ రిపోర్ట్స్లో ఉంది. దాని మీద మీరేమంటారు? ఒకటి, ఇందాక మీ ఓపెనింగ్ కామెంట్స్లో తప్పేవరది అంటే ప్రజల్ని. మనం ప్రజలు ఎలాంటి వాళ్ళని అనుకుంటున్నారు? 40 సంవత్సరాల 1983 నుంచి సేమ్ మొహాలు కనపడుతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. అలా వాళ్ళ పిల్లల, వాళ్ళ మనవలా, వాళ్ళ భార్యలా, వాళ్ళ మొగుళ్ళ, ఎవరు కొత్త వాళ్ళు చెప్ప. తెలంగాణ తీసుకోండి, ఆంధ్ర తీసుకోండి, 294 ఎమ్మెల్యేలు ఉన్నారు, సేమ్ ఫేసెస్. మార్పు అనేది ఎక్కడొచ్చింది? ప్రపంచం అంతా మారిపోయినా సమయం, టైం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిలబడిపోయింది. టైం ఆగిపోయింది. టైం మెషిన్ పనిచేయట్లేదు. మార్పు అనేది రాదు. 2013లో ఎక్కడ లేని కేజ్రీవాల్ వచ్చి మొత్తం బూడిదలాగా చీపిరి కట్టతో అందరిని తుడిచేశాడు. ఇప్పుడు వస్తాడో రాడో, ఓడిపోతాడో నేను చెప్పట్లేదు. బట్ చేంజ్ కావాలి కదా. మీరు పాత వాళ్ళు కొత్త ఐడియాస్ తీసుకొచ్చినా నాకు ఇష్టమే. మన్మోహన్ సింగ్ దాదాపు 60వ సంవత్సరంలో ఫైనాన్స్ మినిస్టర్ అవ్వాడు. రిటైర్ అయ్యే స్టేజ్, గవర్నమెంట్ సర్వెంట్ అయితే రిటైర్ అయిపోతాడు. ఆయన అవి కొత్త ఐడియాస్ పాటించాడు. పివి నరసింహారావు 70 సంవత్సరాల్లో రిఫార్మర్గా అవ్వాడు. 70 సంవత్సరాల వయసులో రిఫార్మర్. మరి ఇక్కడ ఏం కనపడట్లేదే? సేమ్ మొహాలు. నేను వెళ్ళిపోయాక మీరు వస్తున్నారు, మీరు వెళ్ళిపోయాక నేను వస్తున్నా, మళ్ళీ మీరు వస్తున్నారు, అంతేనా? కొత్తగా ఏంటి జరగబోయేది? నేను పాతది ఓకే, ఐ అగ్రీ విత్ యూ. వాళ్ళ ప్రభుత్వం బాగోలేదు, యూస్లెస్ లో ఇంకోటి వచ్చాడు, బంగారు కొండ, మళ్ళీ
కొత్త పద్ధతులు ఏమున్నాయి? సేమ్ సిస్టమ్, సేమ్ వందల మంది అడ్వైజర్ని చైర్మన్లుగా వేస్తున్నారు. ఒక్కడి మీద ఖర్చు ఎంత సంవత్సరానికి? 5 కోట్లు. 5 కోట్లు. వాడి ఆఫీసు, వాడి వ్యవహారం, వాడి జీతం, వాడి టీఏలు, వాడి పాస్ చేసేది కాకుండా కొత్త సిస్టమ్ దేనికి వస్తున్నారు? ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాడు. మంచిగా చెడ్డ మనకి చరిత్ర చెప్తారు. 4 సంవత్సరాలు కూలిపోతాడా? ఏబ్రహాం లింకన్ లాంటి పెద్ద వ్యక్తి, రూజ్వెల్ట్ లాగా పెద్ద వ్యక్తిగా హిస్టరీలో వస్తాడు. ఏం చేశాడు? వెంటనే గవర్నమెంట్ సర్వెంట్స్ అందరినీ కౌట్ చేసి, ఎవరైనా మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే మీకు పెన్షన్లు ఇచ్చేస్తాను, జీతాలు ఇస్తాను, పోవాలి మీరు ఇక్కడి నుంచి అన్నాడు. ఫుల్గా తీసుకొని పోమన్నాడు. లేకపోతే తర్వాత నేను సాక్ చేయటం మొదలు పెడతాను ఆఫర్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఐడియా ఏంటంటే వీళ్ళు తినేస్తున్నారు, డబ్బు వేస్ట్ చేస్తున్నారు, కుర్చీల మీద కూర్చొని ఆయన పాస్ చేస్తున్నారు. ఏమైనా మార్పు వచ్చిందో నాకు చెప్తే నేను ఆనందపడతా. అక్కడ ఇప్పుడు మీరు ఒక సిఏ గారిని పిలిచారు. ఆయన ఏం చేస్తారంటే ఈవేళ ఉన్న అనాలిసిస్ ఆటోప్సీ చేస్తారు. కొత్తగా ఏం కావాలి? పాత సిస్టమ్స్ క్లీనప్ చేసి నేను చేశానంటే మీరు కొత్తగా నాకేం కనపడట్లేదు. మీరు ఈ కూటమియా, ఆ కూటమియా, ఇతను వచ్చాడా, అతను వచ్చాడా, అది ఆ చేంజ్ వస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం లేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇప్పుడు నా 5 సంవత్సరాలు బాగా చేస్తారు వాళ్ళు, కానీ మిగతా రాష్ట్రాలు కూడా అడ్వాన్స్ అయిపోతున్నాయి కదా. అవును. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు మిగతా రాష్ట్రాలు ఎవరు నిద్రపోవట్లేదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, లేకపోతే ఇంకా కొంచెం గుజరాత్, చిన్న చిన్న రాజస్థాన్ టూరిజం మీద ఎంఫసిస్ ఇచ్చుకుంటాను ముందుకు రావడానికి, మధ్యప్రదేశ్, కేరళ కూడా ట్రై చేస్తుంది. సో ఇక్కడ మనం ప్రోగ్రెస్ అవుతాం, మిగతా వాళ్ళు కూడా ప్రోగ్రెస్ అవుతే కంపారిటివ్గా మనం ఇంప్రూవ్ అవుతావా? అవ్వం కదా. అంటే నాకు మీరు చెప్తుంటే ఒక మాట గుర్తొచ్చింది పుల్లారావు గారు. అంటే ఇది అప్రస్తుతం అయినప్పటికీ ఎందుకో కనెక్షన్ ఉందేమో అనిపించింది. మొన్న డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ WHO నుంచి మేము తప్పుకుంటున్నాం, ఎందుకంటే 40 కోట్ల మంది ఉన్న మేము 140 కోట్ల మంది ఉన్న ఇండియాకి కానీ, లేదంటే 150 కోట్లు ఉన్న చైనాకి కానీ వాళ్ళు చేసే తప్పులకి మేమందరూ ఎందుకు 500 కోట్ల రూపాయల పైచీలకు మేము ఎందుకు ఇవ్వాలి ప్రతి ఏడాది ఖర్చులకి, రీసెర్చ్లకి, వాటికి మొత్తం అన్ని కంట్రీస్ కూడా ఖర్చు చేయండి అని చెప్పింది. ఇక్కడికి అన్వయించుకుంటే భారతదేశంలో పన్ను వసూళ్లు అనేది ఏ రాష్ట్రం నుంచి ఎక్కడికి ఎంత వెళ్తున్నాయి కేంద్రానికి అనేది తెలిసినప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి వాటాలు ఎందుకని మెజారిటీకి రావడం లేదు? మీరు చెప్పినటువంటి ఆ చిన్న చిన్న రాష్ట్రాలకి భారీ స్థాయిలో ఈ పన్ను వాటాలు వెళ్ళి వాళ్ళు అభివృద్ధి చెందడానికి బాగానే ఉంది, కానీ మనకి మాత్రం ఇగో చివరికి వచ్చేసరికి ఇలా అట్టడుక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందా అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? కొంతవరకు కరెక్ట్ కాదు. మీకు ఎంత పన్ను ఇస్తే మీరు అంత బడ్జెట్ ఇస్తామనేది కొంతవరకు ఫైనాన్స్ కమిషన్ ఒక ఫార్ములా పెట్టింది. ఆ ఫార్ములా మీద వెళ్తుంది. ఇది ఇప్పుడు మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి. 100 రాష్ట్రాలు చేద్దావా? ఇప్పుడు బాంబే తానే ఒక రాష్ట్రం చేస్తే హైయెస్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ వస్తాయి. వాళ్ళకి ఇచ్చేయాలా? దేశం అంతా వ్యాపారం చేయట్లేదా? దేశం నుంచి వ్యాపారం రావట్లేదా? చెప్పండి. రా మెటీరియల్స్ రావట్లేదా? బీహార్ నుంచి బొగ్గు రావట్లేదా? జార్ఖండ్ నుంచి ఐరన్ ఓర్ రావట్లేదా? అది తప్పదు దేశంలో పంచుకోవటం. ఒక దేశంగా ఉన్నాం కాబట్టి దాని ఫార్ములా నేను ఇవ్వట్లేదు. నేను అడిగే ప్రశ్న ఎవరైనా జవాబు చెప్పగలిగితే, కొత్తగా సిస్టమ్స్ తీసుకొచ్చారా? కొత్త మార్పులు తీసుకొచ్చారా? సరే, తెలంగాణ సంగతి ఏంటి? ఎవరేం చేయక్కర్లేదు. తెలంగాణ ఆటో పైలట్ మీద ఉన్నారు, అలాగే వెళ్ళిపోతాడు పైకి. ఆంధ్రప్రదేశ్ ఇంకా మిగతా రాష్ట్రాలు క్యాచప్ చేయటం కష్టం. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ తయారవ్వింది. హైదరాబాద్ సిటీ, ఆ ఎడ్యుకేషన్, ఆ పీపుల్ తీరు, ఎక్కువ అర్బనైజేషన్ అయిపోయి చిన్న చిన్న తగులు రాకపోవటం, సామాజిక తగులు తగ్గిపోవటం కనపడిన. ఎందుకంటే అర్బనైజేషన్ అయిపోతుంది, ఎక్కువ మంది అర్బనైజేషన్ అయిపోయే కొన్ని వేరే వ్యవహారాలు వస్తాయి, మంచి జరుగుతాయి, చెడ్డలు జరుగుతాయి. సో క్యాచప్ చేయలేము. కొన్ని రాష్ట్రాలు లక్కీ రాష్ట్రాలు. తమిళనాడు ఎప్పటి నుంచో ఇండస్ట్రియల్ బేస్ వచ్చింది, బ్రిటిష్ టైమ్స్ నుంచి. మహారాష్ట్ర, బాంబే, అలాగే కలకత్తా పాడైపోయింది. అన్నీ ఉండి కలకత్తా పాడైపోయింది. దేనికంటారు? పరిపాలన. కలకత్తా భారతదేశంలో నేను నేను చెప్తున్నాను, ఏదో రెఫరెన్సెస్ కాదు, 55-60 వరకు లీడింగ్ ఇండస్ట్రియల్ స్టేట్ ఇన్ ఇండియా. మరి పడిపోయింది. పోర్ట్ ఉన్నది, సిటీ ఉన్నది, జనాభా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒరిజినల్ హిస్టరీ ఉన్నది, అంతా పోయింది. సో దాంట్లో ఏంటంటే అది పరిపాలన ఫాలో అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ వ్యక్తి ఆ వ్యక్తి గొప్పోడు తప్ప. మనం ఒక పొరపాటు జరిగింది, సిస్టమ్స్ మార్చుకోవాలా వద్దా?
చేసిందే సేమ్ స్టైల్గా చేస్తే ఇఫ్ బరాక్ ఒబామా అంటే నాకే పెద్ద మర్యాద లేదు, ఎందుకంటే భారతదేశానికి వ్యతిరేకంలో వ్యతిరేకమైన మనిషి. కానీ ఒక పెద్ద మాట అన్నాడు, ఇఫ్ యూ డూ ఎవ్రీథింగ్ ద సేమ్ వే హౌ విల్ యూ గెట్ ఎ డిఫరెంట్ రిజల్ట్. నువ్వు చేసే పని అంతా పూర్వంలాగా చేస్తే కొత్త రిజల్ట్ ఎలాగ వస్తుంది? అది మనం ఆలోచించుకోవాలి. ఇది కొత్త రిజల్ట్ కావాలంటే కొత్త వ్యవహారం. ఎవరైనా మీరెవరైనా ముఖ్యమంత్రి, ఇంకో ఎవరైనా కొత్త వ్యవహారం ఏం తీసుకొస్తున్నాం? కొత్త వ్యవహారం పబ్లిక్ నేర్పాలి కదా. 5 సంవత్సరాలు రోజు నా మొహం న్యూస్ పేపర్ల మీద వేసేసుకుంటే చాలా. రోజు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి చెప్పండి, నా మొహం వేసి నీకు ఇది చేస్తున్నానరా అంటే ప్రజలు మొహం మొత్తేసి ఆఖరిన తరిమి చీపిరి కట్టతో తరిమేస్తారు కరెక్ట్. ఆఖరి. అది అర్థం నాకు కావాల్సింది ఎవరైనా చెప్పగలిగితే కొత్త సిస్టమ్స్ తీసుకొస్తే పాతోళ్ళు చేయలేరు కదా. మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చాక ఆ సిస్టమ్స్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి. అసెంబ్లీలో పాస్ చేసి కదా కొన్ని ఇలాంటి కొన్ని పనులు చేయకూడదు. ఇంతమంది అడ్వైజర్స్ కంటే 100 మంది అడ్వైజర్సా, 200 మంది అడ్వైజర్సా, వాళ్ళకి ఏదో మంత్రుల పదవి ఇవ్వలేదని పడేయటవా? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అని. లాస్ట్ వర్డ్ మన మిత్రుడితో పర్మిషన్తో, తిరుపతి దేవస్థానంలో ఎంతమంది టెంపరీ ఎంప్లాయీస్ ఉన్నారు? ఎవరు పెట్టారు? వాళ్ళ జీతాలు తీసుకుంటున్నా అక్కడ రావట్లేదు అంటే అలిగేషన్ నా మీద చేస్తే నేను చెప్తున్నాను, విన్నాను. అది ఎంతమంది పెట్టారు ఎవరికి తెలుసు. సో సిస్టమ్స్లో కొత్తవి తీసుకొచ్చాక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత చెప్తే ఆనందపడతా. కరెక్ట్. రైట్. మహేష్ రావు గారు, 2022లో ఆర్థిక అత్యయిక స్థితిని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టి ఉన్నట్లయితే, ఎందుకంటే ఆ రోజు మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా మనం చూసాం. ప్రతి మంగళవారం కూడా ఏదో పెట్టుబడుల ఆకర్షణ కాకుండా అప్పుల ఆకర్షణ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఇండెంట్ పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోర్ దాన్ 8%, 9%, అంటే మిగతా రాష్ట్రాలకి 4 to 5% ఇంట్రెస్ట్ రేట్ తోటి అప్పిస్తే ఆంధ్రప్రదేశ్కి మాత్రం 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ల కాలానికి 1000 కోట్ల నుంచి 2000 కోట్లు, 3000 కోట్ల అప్పులు తీసుకొచ్చినటువంటి ఘనత మన రాష్ట్రానికే దక్కింది ఆ రోజుల్లో. సో దాన్ని చూసిన తర్వాత చాలామంది పెద్దలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం వాళ్ళు కావచ్చు, చాలా క్లియర్గా చెప్పారు, ఆర్థిక అత్యయిక స్థితి విధించండి, అప్పుల మీద కంట్రోల్ అనేది ఉంచండి, స్టేట్ మునిగిపోతోంది, దుబారా ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్పి ఎంత హెచ్చరించినప్పటికీ కూడా తీరు మారలేదు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకి డెట్ సస్టైనబిలిటీ అంటే అప్పు వచ్చేటువంటి అవకాశం మన రాష్ట్రానికి ఎంత ఉంది అంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడున్నటువంటిది అక్షరాల గుండు 0. మరి ఏం చెప్పాలి? అప్పులు రావు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఈ అప్పుల్ని మళ్ళీ దీన్ని సరిచేసి కొత్త అప్పులు వచ్చేలాగా మళ్ళీ తీసుకొచ్చి, ప్రస్తుతానికైతే డబ్బులు అయితే లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి పథకాలు కొన్నింటిని ఆపుతున్నాము, ఖచ్చితంగా ఇస్తాం, హామీలన్నీ అమలు చేస్తాం, కానీ అప్పులు రావాలి, అభివృద్ధి చెంది సంపద పెరగాలి, అప్పటిదాకా ఓపిక పట్టండి అన్నారు. సరే, ఉన్న నిజం ఒప్పుకున్నారు, మా దగ్గర డబ్బులు లేవని చేతులు ఎత్తేసారు. మరి ఇప్పుడు ఎవరి ఖాతాలో వేద్దాం ఈ బ్లేమ్ని? ఈ 0 అనేటువంటి దాన్ని ఎవరి ఖాతాలో వేద్దాం మనం? అందరికీ నమస్కారం. మీ రిపోర్ట్ ప్రకారం 2014-15లో టాప్ 3లో ఉన్నాం అన్నది మీరు మెన్షన్ చేశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగిన, ఆంధ్రప్రదేశ్ సహజ సిద్ధంగా వ్యాపార స్వభావం ఉన్న రాష్ట్రం. అందువల్ల 2014 వరకు ఆ ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఎవరైనా అప్పటి తరం నాయకులు, ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి అయినప్పుడు రోసయ్య గారు ఉండేవాళ్ళు ఆర్థిక మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక మీద కమాండ్ ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఈ రాష్ట్రానికి చేశారు కాబట్టి మనం ర్యాంక్ 3లో ఉన్నాం. జనరల్గా అయితే ఇంకా ఫస్ట్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉండేది. ఆ తర్వాత రాను తగ్గుతూ ఉంటే మీకే అర్థమవుతా ఉంది, ఇండెక్స్ అక్కడ మీకే అర్థమవుతా ఉంది. సో మీరు 2018లో 12వ స్థానానికి, 16వ స్థానానికి, 17వ స్థానానికి, ఇలా 2023 వచ్చేకి అడుక్కునే స్థితి, లాస్ట్కి వెళ్ళిన పరిస్థితి. అంటే సో మీకు ఎలా రాజకీయాలు దిగజారుతున్నాయి అనేది మనకు అర్థమవుతా ఉంది. 2014 నుంచి 18 వరకు ఓకే పర్లేదు ఒక రకం అనిపించిన, 18 ప్రాంతంలో ఏం చేస్తే గెలుస్తామన్న ఆలోచనకి వెళ్ళిపోయారు. అంటే ఏం చేస్తే గెలుస్తాం, తలా 10 రూపాయలు పంచితే గెలుస్తామన్న ఆలోచనతో ఆ రోజు వచ్చిందే పసుపు కుంకుమ ఎలక్షన్ ముందు విపరీతంగా మనీ డిస్ట్రిబ్యూట్ చేసింది. మొదటి పాపం మొదలుపెట్టింది ఇవన్నీ అప్పు కానీ, కార్పొరేషన్ ద్వారా తేవటం కానీ, ఇవంతా మొదలుపెట్టింది అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం అంటాను, కానీ నేను చంద్రబాబు నాయుడు అని అన్నాను. ఎందుకంటే ఆయన సహజసిద్ధంగా అభివృద్ధికి అనుకూలంగా ఉన్న వ్యక్తి. ఆ రోజు ఆయన్ని బుల్డోజ్ చేశారంటే
మీరు గమ్ము నుండి గెలవాలంటే చేయాలనేది అర్థమైపోయింది. ఇంకా 2019 నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అయితే వన్ సైడ్, వీళ్ళు జనరల్గా వ్యాపార స్వభావం ఉన్న నాయకులు కాబట్టి వన్ సైడ్ ఏం చేస్తే గెలుస్తామన్న దాంతో ఒక కన్సల్టెంట్ పెట్టి పీకే అనే వ్యక్తిని పెట్టి సో సంక్షేమ పథకాలు కూడా వదిలేశారు. చెప్పాలంటే తలా 10 రూపాయలు ఇచ్చేస్తే మన కోట్లు వచ్చేస్తారు. ఎన్ని వర్గాలు ఉన్నాయి, 5 కోట్ల ఓట్లు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఈ లెక్కని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి విపరీతంగా ఇంకా అప్పులు తేవడం మొదలుపెట్టి అప్పులు చాలక సో మళ్ళీ ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆర్థిక సంస్థ లైక్ కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ లేదా పిఎఫ్ సేవింగ్స్ అకౌంట్ కానీ మొత్తం ఫండ్ అంతా డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయి దొరికిన కాడికి దొరికినట్టు చేసేసి మళ్ళీ అవసరమైతే ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి కొసకి వైజాగ్ కలెక్టరేట్ని వైజాగ్ పోలీస్ క్వార్టర్లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన పరిస్థితి మనం చూస్తే ఇవన్నీ 2022లో మేము ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ లాయర్ ఉన్నవాళ్ళం మేము కాబట్టి సో మేము దాన్ని అర్థం చేసుకొని ఆర్టికల్ 360 పెట్టండి అనేది మొత్తం మీద రాష్ట్రం జనరల్గా మమ్మల్ని దివాలాన్ని ప్రకటించండి అనేది ఒక ఆర్థికవేత్తగా లేదా ఆర్థిక అంశాల మీద పట్టున్న వాళ్ళకి మేము అడగకూడదు. దీనికంటే అది బెటర్ అనిపించింది మాకు. ఒకవేళ ఆర్టికల్ 360గా ఇంపోజ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఒకటి మహేశ్వరరావు గారు అడ్డుపడుతాను అనుకోకండి, ఎందుకంటే మీరు అడిగితే తప్పు అవుతుందేమో అన్న మాట అన్నారు. అది తప్పని నేనంట. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్ కావచ్చు, లేదంటే మీలాంటి వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు ఇక తప్పదా ఆర్థిక అత్యవసర స్థితి ఆంధ్రప్రదేశ్కి తప్పదా అంటే ఎస్ తప్పదు అని డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంకే చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర మీరు అన్నటువంటి పీరియడ్లో ఎప్పుడు కూడా ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళి అప్పులు తెచ్చిన దానికి ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళి అకౌంట్ని మైనస్లో పెట్టుకున్నటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చరిత్రలో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ 19 వరకు లేదు. బట్ 19 తర్వాత దట్టు కరోనా అన్న ఒక పేరు చెప్పి చేసినటువంటి ఒక మాయాజాలంతో నిజంగా రిజర్వ్ బ్యాంకే చెప్పింది ఆ ఏపీ దివాళా అంచున ఉంది, ఆర్టికల్ 360 అనివార్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి. సో మీరు అడగడంలో తప్పు అయితే లేదని నేను అనుకుంటున్నాను. అంటే నేనేమంటానంటే ఒక కుటుంబంలో హస్బెండ్ తాగుతున్నాడు, దుబారా విపరీతంగా ఖర్చు పెడుతున్నాడు అంటే కుటుంబం గుట్టు కోసం పనిచేస్తారు ఆ ఇంటి ఇల్లాలు. ఇంక మరీ మితిమీరిపోతే రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితి. మేము కూడా ఇదే మన పాలకులు కానీ కరెక్ట్గా ఉండుంటే మేము ఈ అంశాన్ని రోడ్డు మీదకి తెచ్చే పరిస్థితి ఉండదు. వీళ్ళు దారుణంగా ఉన్నారు. ఏం లేదు, 2 రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తే గెలుస్తాం, కన్సల్టెంట్ రాజకీయాలు పెట్టేసుకోవటం. ఇద్దరు వ్యాపార మనస్తత్వం ఉన్న యువ నాయకులు చెప్పాలంటే ఓపెన్గా యువ నాయకులు ఏం కాదు. ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అతనికి వాళ్ళ రాజశేఖర్ రెడ్డి లెగసీ తెచ్చుకొని వ్యాపార మనస్తత్వం వచ్చేసింది. ఏం చేస్తే గెలుస్తాం, ఎలా ఏంటి ప్రజలు అదే 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 పరంపర లోకేష్ బాబు కూడా క్యాచ్ చేసుకోవటం. వీళ్ళిద్దరూ ఒకే విధంగా పార్టీలో బ్యాక్ ఎండ్ వర్కౌట్ చేసిన పరిస్థితుల్లో ఆ రోజు మేము ఆర్టికల్ 360 పెట్టండి అని సమావేశాలు పెట్టాం, చాలా రౌండ్ టేబుల్ పెట్టిన పరిస్థితి. ఇక్కడ మీకు 2019 నుంచి 24 వరకు కొన్ని అరాచకాలు అంటాను. ఎందుకంటే ఒకవైపు అప్పు తెస్తా ఉన్నాం, తెచ్చిన అప్పులో అభివృద్ధికి పెట్టలేదు. నిన్న కూడా వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వం. 2014 నుంచి 24 వరకు అభివృద్ధికి పెట్టింది జగన్ రెడ్డి 600 పెట్టాడు, మేము 700 పెట్టామని చెప్తున్నారు. నేను అసలు అంటుంది 2 లక్షల కోట్ల బడ్జెట్లో 600 కోట్లు 700 కోట్లు అభివృద్ధికి పెట్టామంటే ఆల్మోస్ట్ ఆ ప్రభుత్వం 2014 నుంచి 24 వరకు 10 లక్షల కోట్లు అంటే పాత గవర్నమెంట్ 1 లక్ష పోతే 9 లక్షల కోట్ల అప్పు తెచ్చిన అప్పు ఇప్పుడు కూడా అభివృద్ధి పెట్టాలి, ఆదాయం సమకూర్చేవాడికి పెట్టాలి. అసలు అది వదిలేశారు కంప్లీట్గా. అది వదిలేసి కంప్లీట్గా ఆ తెచ్చిన అప్పులన్నీ కూడా పంచటాలు వీటికి వెళ్ళిపోయే విధానమే రాంగ్. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళదు. ఇందా సార్ అన్నట్లు జనరల్గా చార్ట్ అకౌంటెంట్ అయితే సో ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఇలా ఏందున్నది మాట్లాడతారు. నేను ఒక S&P గ్లోబల్ లాంటి దాంట్లో పనిచేసినోడుగా సస్టైనబిలిటీ అంటే మనుగడికి సంబంధించిన దాని మీద డెట్ మార్కెట్లో ఉన్నోడు కాబట్టి ఆ రోజు ఎస్టిమేట్ చేశా ఇలా వెళ్తే 3-4 years లో రాష్ట్రం దివాలా తీస్తుంది, రాష్ట్రం అడుక్కునే స్థితికి వస్తుంది అనేది 2022లో మాట్లాడితే చాలా మంది అతిశయోక్తిగా మాట్లాడుతున్నా, అబ్నార్మల్ మాట్లాడుతున్నాను చెప్పారు. అది ఇవాళ రిజైన్, అది ఇవాళ ఏదైతే వచ్చేసింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది దీనికి మేమేం చేయగలుగుతున్నాం అంటే ఆ రోజు మేమందరం కూడా దీన్ని మార్చాలి అంటే జగన్ రెడ్డి ఇచ్చారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా 2018 వెళ్తారని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ సభలని నేను కానీ వేణు అన్న కానీ ఇలా అన్ని వర్గాలలో రైతు సంఘాల వాళ్ళు వడ్డే శోభనాథ్ ఇసురు కానీ పెద్దిరెడ్డి చెంగలరెడ్డి వీళ్ళందరితో కూడా మాట్లాడాము. సార్ మన అందరం కూడా కూర్చొని ఒక పౌర సమాజం ప్రెజర్ చేసి అయా మన రాష్ట్రానికి ఇలాంటి ఆర్థిక విధానం ఉండాలి,
ఇలాంటి, ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అభివృద్ధికి పెట్టాలి, కోస్టల్ కారిడార్ వాడుకోండి, ఈ అభివృద్ధికి నిధులు పెట్టాలన్న దాంతో మేనిఫెస్టో రూపొందించండి అని ఆ ప్రభుత్వాన్ని మనం, అంటే రాబోయే ప్రభుత్వం, ఎందుకంటే జగన్ రెడ్డి ఎలాగూ ఓడిపోతాడని మనకు అర్థమైనప్పుడు చాలా ప్రయత్నం చేశాను నేనైతే. ఆ ప్రయత్నంలో అప్పుడున్న ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తాలూకు హైదరాబాద్ ఆఫీస్లో రాబిన్ శర్మ దగ్గరికి వెళ్తే కిందకి పైకి చూశాడు అతను. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అని రిపోర్ట్ ఇస్తా ఉంటే కిందకి పైకి చూశాడంటే అతని ఉద్దేశం ఎలాగో మనం గెలుస్తాం. సో ఇలా వ్యాపార మనస్తత్వం కనపడింది. మొన్న మేనిఫెస్టో 2024 ముందు మేనిఫెస్టో టీడీపీ ఏదైతే తయారు చేసిందో, ఒక రాబిన్ శర్మ అనే వ్యక్తి ఏం చేస్తే గెలుస్తాం, ఎలా గెలుస్తాం, ఏం చేయాలి, జనాలను ఎలా బురిడి కొట్టాలి అన్న విధంగా వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని, చంద్రబాబు నాయుడు అనే సీనియర్ నాయకుడు పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి ముందు మీరు గమ్ముకుండండి, గెలిచిన తర్వాత చూసుకుందాం, గెలిచిన తర్వాత వర్కౌట్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ని ముందు పెట్టుకుని ఆయన అభివృద్ధి చేస్తాడు, ఆయన డెవలప్ చేస్తాడు, గవర్నెన్స్ ఉంటుంది. 2004 ముందు కొద్ది గొప్ప ఇమేజ్ను వాడుకొని విపరీతంగా సూపర్ 6 ఇచ్చి, సూపర్ 6తో పేదోడు రిచ్ అయిపోతాడు ఒక పథకం ఉంది, తలా 10-15 వేలు పేదోడికి ఇచ్చే పేదోడు రిచ్ అయిపోతాడా? అలాగే రైతులకు పండగని మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి రైతుకి రైతు భరోసా ఇచ్చేస్తామంటే 100 మంది ఊళ్ళో రైతులు ఉంటే 10 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు, 90 మంది కౌలు వీళ్ళంతా ఓనర్లు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళందరూ కూడా రైతు భరోసా ఇచ్చి ఒక ఖజానా అని తలా 10 రూపాయలని కాన్సెప్ట్. ఒకవైపు సాంఘిక అభివృద్ధి జరగలేదు, రెండో వైపు వచ్చే అప్పులు పెరిగిపోయి మొత్తం ఆస్తులు తనఖా జరిగిపోయింది. ఇవన్నీ విధానం 2024లో చూశాను. దాంతోటే నేను ఆ రోజు లేదు పౌర సమాజంలో ఉంటే మనం ఏం చేయలేం, ఇందా సార్ అన్నట్టు సిస్టమ్ మారాలి, సిస్టమ్ మారితేనే మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళైనా వీళ్ళైనా ఇంకా సార్ అన్నట్లు ఒకే ముఖాలు చూస్తున్నాం, ఒకే ముఖాలు చూసినా ఇబ్బంది లేదు సార్. రాజశేఖర్ రెడ్డో లేదా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డో, రోసయ్య గారు ఉంటే ఒకే ముఖాలు చూసినా వాళ్ళకి రాష్ట్రం అంటే పేరుంది, కొద్ది గొప్ప రాష్ట్రానికి చేయాలని. కాబట్టి మన దరిద్రం ఏంటంటే వాళ్ళు వారసులు వచ్చి వాళ్ళకి సామాజిక స్థితిగతులు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఆర్థిక విషయాలు తెలియదు. ఒకే ఒకటి తెలుసు వాళ్ళకి, ఎలా మనం సంపాదించాలి, ఏ విధంగా సంపాదించాలి, అధికారం ఎలా శాశ్వతం చేసుకోవాలి, ఆ అధికారం మాటున మనం మన కోటరీ ఎలా ఇదే 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 అంశం ఒక అడ్డగొడడు. కాబట్టి అర్థమైంది. కాబట్టి 2024 ముందు కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ లో కూడా నన్ను మాట్లాడకుండా చేశారు నా గొంతుని. కాంగ్రెస్ లో ఎక్కడ మనం మాట్లాడతామో అక్కడ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ మాట్లాడతామని ఆ రోజు నన్ను కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కూడా పనిచేయని పరిస్థితి, కందుకూరు సీట్ అప్లై చేస్తే ఇవ్వని పరిస్థితి దారుణంగా నాకు అర్థమైంది. కొట్టాలి, మీరు చెప్పేదాన్ని బట్టి మాఫియాని కొట్టాలి. కొట్టాలంటే ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలో చేరాలన్న ఉద్దేశంతో ఆప్లో చేరి ఈ రోజు నిర్భయంగా ఈ 2 పార్టీలు మాఫియా సిండికేట్, మన రాంగోపాల్ వర్మ అన్నట్టు నేను ఇదే చెప్తున్నా, సిండికేట్ 2 గ్రూపులు పనిచేస్తా ఉన్నాయి. మన మా కందుకూరు ఎమ్మెల్యే అంటున్నాడు ఇతను అవినీతి చేశాడు, పాత ఎమ్మెల్యే, అతని మీద చర్యలు తీసుకోవాలంటే ఎవరి మీద తీసుకోవాలి? అధికారుల మీద తీసుకోవాలి. ఆ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరిని అరెస్ట్ చేయాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందువల్ల ఎమ్మెల్యే మీద వదిలేస్తాను అంటున్నాడు. అంటే ఇద్దరు కాంప్రమైజ్ అయిపోతున్నారు. నీ మీద నాకొద్దు, నా మీద నీకొద్దు, మన ఇద్దరు ఇలా వెళ్ళిపోదాం, ప్రజలకు వచ్చేకి జనాలు ఇలా ఈ విధంగా వెళ్ళిపోయి ఆ రోజు నుంచి కూడా మేము చెప్తా ఉంది ఆర్టికల్ 360 గాని ఇంపోజ్ చేస్తే తెచ్చే అప్పు దేనికి వాడుతున్నారు అనేది వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. బడ్జెట్ ప్రిపరేషన్ లో కూడా విధి ఉంటుంది. అంటే ఈ బడ్జెట్ లో కాదు తెచ్చే అప్పు దేనికి అంటే మహేశ్వరరావు గారు, తెచ్చే అప్పు దేనికి అని చెప్పాల్సి ఉంటుంది అని మీరు అంటున్నారు. కానీ నీతి ఆయోగ్ చెప్పింది అప్పు తెచ్చుకోవడానికి అవకాశం లేదు, ఇంకా మీరు సున్నాలో ఉన్నారు. కనీసం ఇందాక మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీకి చెప్పాను అన్నటువంటి పాయింట్ ఉన్నప్పుడు ఇప్పుడు సిమిలారిటీలు చూసుకుంటే 2 రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి హామీలు ఈ మేనిఫెస్టోకి సంబంధించి 6 గ్యారంటీలు అక్కడ అన్నారు, ఇక్కడ సూపర్ 6 అన్నారు. అక్కడ తెలుగులో పెట్టారు, ఇక్కడ ఇంగ్లీష్ లో చెప్పారు. అంతే. ఆ రోజు మేనిఫెస్టో ప్రిపరేషన్ నేను కూర్చొని సార్ ఆ 2 ప్రభుత్వాలు నాశనం చేశాయి కాబట్టి మీకు అవకాశం వస్తుందంటే ఆ రోజు పాపం పెద్దలు తులసిరెడ్డి కూడా వాళ్ళు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు మనం అంతకు మించిన గ్యారెంటీలు ఇవ్వాలి, అవి ఎలాగూ నెరవేర్చలేం, ఎలాగూ అవి చెప్పే గ్యారెంటీలే కాబట్టి అన్న విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శర్మిలారెడ్డి, సునీల్ కనుగోలు ఇంకొకరిని తీసుకొచ్చి గ్యారెంటీలు మొత్తం దేశంలో ఇదే జరుగుతుంది. దేశంలోనే కాదు అమెరికాలో కూడా ఇదే జరుగుతా ఉంది. ఇవాళ అమెరికాలో ట్రంప్ వచ్చేకి ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తానంటున్నాడు. ఎందుకు? అక్కడ ప్రజల ఓట్లు కావాలి. ఏం చేస్తే గెలుస్తాం, ప్రజల కోసం వీళ్ళు రాజకీయాల్లోకి రాలేదు. ఏం చేస్తే గెలుస్తాం, ఏం చేస్తే ప్రజలు మన మీద ఆధారపడ. నేను ఒకటే చెప్తున్నా, నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల ఆధారపడతం తగ్గియాలి. ప్రభుత్వం మీద ప్రజలు ఆధారపడతం తగ్గించి ప్రజలకు పన్నులు కట్టే స్థాయికి వస్తే ప్రజలు కట్టే పన్నుల మీద ప్రభుత్వం నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు గవర్నెన్స్ సిస్టమ్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు?
ప్రజల్ని ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా పథకాలు చెప్పాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ లేవు, రీసెర్చ్ కి డబ్బులు లేవు, అగ్రికల్చర్ ని లేకుండా చేసేసారు, అగ్రికల్చర్ వానిష్ అయ్యే పరిస్థితి. ఇలా అన్ని రంగాలు, ముఖ్యంగా దళితులకి వాళ్ళు ఎదగాలనుకుంటే ఉచిత విద్య కావాలి, గవర్నమెంట్ స్కూళ్ళు, కాలేజీలు, రకరకాల ప్రయోగాలు చేసేసారు. యూనివర్సిటీలో నిధుల్లో మొన్న అందుకు టీఆర్ఆర్కి వెళ్తే అక్కడ యూనివర్సిటీలో ఉన్న ఆ స్టాఫ్ అంటున్నారు, ఇక్కడ స్వీప్ చేసే వాళ్ళకి డబ్బులు లేవు కాబట్టి మా జేబుల్లో డబ్బులు వేసుకొని క్లీన్ చేసే వాళ్ళకి ఇస్తున్నాం సార్ అంటే, మొత్తం ఒక వ్యవస్థ అంటే ఆ కాలేజీలో ఉన్న రెవెన్యూ శాలరీలు కూడా భవిష్యత్తులో మీరే సంపాదించుకున్నట్టు. మనం మా కందుకూరులో కూడా చూసాం, కలెక్టరేట్ తాలూకు ఆఫీస్ ఏదైతే ఉందో లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో దాంతో వ్యాపారం చేసుకోమంటున్నారు, పెట్రోల్ బంక్ పెట్టుకోమంటారు, ఇంకా చెప్పాలంటే మటన్ కొట్టో లేదా బడ్డీలు కొట్టో పెట్టుకొని ఆ కలెక్టర్లు ఎంఆర్ఓ వీళ్ళంతా వ్యాపారం చేసుకొని ఆ వచ్చిన డబ్బుతో ఆ కలెక్టర్ తాలూకా జీతాలు పే చేసే విధంగా ఒక దుర్మార్గమైన ఆర్థిక అరాచకానికి తెరదీసింది ఆ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు. దాన్ని సో ఈయన వచ్చే విధంగా ఆయన 100 రూపాయలు ఇస్తానంటే 150 రూపాయలు ఇస్తాం, నేను అభివృద్ధి చేస్తాను, నేను అలాగే పంచుతానని చెప్పేసి జనాల్ని సో నమ్మించేసి ఈయన వచ్చేసి డే 1 నుంచి కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఒకే టాపిక్ మాట్లాడతారు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు మనం ఈ 9 నెలల ప్రభుత్వంలో వీళ్ళకి చూస్తే ఇప్పటికే 75,000 కోట్లు 73,000 కోట్లు అప్పు తెచ్చారు. అసలు జగన్ రెడ్డి మొత్తం ఈరంతా కూడా 60,000 కోట్లు తెస్తే పాకిస్తాన్ అయింది, శ్రీలంక అయిందని మాట్లాడి మేమందరం కూడా 9 నెలలకే 73,000 కోట్లు, ఇంకొక 3 నెలలకి 20,000 కోట్లు అంటే అరాచకం కంటిన్యూ అవుతా ఉంది. ఈ కోణం ఆపేసి జగన్ రెడ్డి కోణం మాట్లాడుతుందేమో టీడీపీ చేస్తా ఉంది. అలాగే వైసీపీ వచ్చేకి మేముంటే ఎన్ని పథకాలు పెంచాం, మేము సూపర్ చేసాం, స్వర్ణయుగం, సో రాజన్న రాజ్యం తెచ్చాం, సో మేము కానీ వచ్చుంటే ఈ పథకాలను అమలు చేసామంటే వాళ్ళు సో వీళ్ళ మీద ప్రెజర్ తెచ్చేసి ఈ సూపర్ 6 అమలు చేయాలన్న విధంగా ప్రజల్ని మోటివేట్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పరిస్థితి మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. రూపాయలు ప్రభుత్వం నుంచి పథకాలు వస్తే 20 రూపాయలు బాధేస్తా ఉన్నారు, 10 రూపాయలు వస్తే 20 రూపాయలు బాధేస్తున్నారు అనేది. దీన్ని కొంచెం ఎలాబరేట్ చేద్దాం. బిఫోర్ దట్ ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఫర్ ద పీపుల్ ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. పుల్లారావు గారు, సో ఓవరాల్గా ఈ రిపోర్ట్ చూసిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వానికి మీరు ఇవ్వగలిగినటువంటి సూచన ఏమైనా ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది పాత అప్పుల నిబంధనల్ని మేము సవరిస్తాం, డెబిట్ రీస్ట్రక్చరింగ్ అంటే ఇది చేసి సవరించడం అంటే కొత్త అప్పులు తెచ్చుకోవడానికి పాత అప్పులు మళ్ళీ ఇంకో 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో దాన్ని ఈఎంఐ కట్టినట్టుగా ముందుకు తీసుకెళ్ళేసి కొత్త అప్పులు తీసుకొచ్చేస్తాం, దాంతో సంక్షేమాన్ని చేస్తాం, మిగతా అభివృద్ధి అంతా కూడా తెచ్చిన దాంట్లో వెళ్తూ ఉంటుంది అని చెప్పడం అనేది నేను నేతి మహేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఒక చిన్న స్టేట్మెంట్. అంటే దాన్ని ఎలాబరేట్ చేస్తారు ఆయన. బట్ ఒకవేళ ఇదే జరిగితే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి, ఈ అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలి, ఆర్టికల్ 360 నుంచి ఎలా బయటపడాలి, అసలు ఏం చేస్తే రాష్ట్రం కాస్తైనా గట్టెక్కుతుంది? ఒకటి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏం రిఫార్మ్ తేవాలంటే కొంచెం ఐ వెయిటెడ్ ఫర్ 20 minutes యాజ్ అన్ యాంకర్. యూ షుడెంట్ కీప్ అస్ వెయిటింగ్ దట్ లాంగ్. హీ స్పోక్ వెల్. I said everything I wanted. Maheshwar Garde in Tapuyada, I waited 20 minutes. Let me speak for 5 minutes, then it will be enough. Main thing ఏంటంటే మహేశ్వర్ గారు చెప్పినట్టుగా 2 లక్షల కోట్ల బడ్జెట్, ఓ 40,000 50,000 కోట్లు వేస్ట్ ఉన్నది కదా, తీసి పారేయమనండి చంద్రబాబు నాయుడు మొదల. ఎందుకు తీయడు? ఆ చెత్త చైర్మన్ని అడ్వైజర్ని తీసేయమనండి. పెద్ద 50 కార్లు కాన్వాయ్లు ఎంత ఖర్చు పెడుతున్నారు లిటిగేషన్ మీద, ఢిల్లీ లాయర్ల మీద, పనికిరాని లిటిగేషన్ల మీద ఎంత ఖర్చు పెడుతున్నారు, హెలికాప్టర్స్ మీద, టూర్స్ మీద ఖర్చు చేసేమనండి. ఉదాహరణ చెప్తున్నా, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టారు యూఎస్ఏలో. ఏమన్నారంటే నువ్వు ఖర్చు తగ్గించేసి ఈ గవర్నమెంట్లో నుంచి ఒక 25% తీసేయమని, $500 బిలియన్ తగ్గించమని బడ్జెట్లో, $1 ట్రిలియన్. ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు చేయకూడదు? ఓ 40,000 50,000 కోట్లు సేవ్ అవుతాయి, ఎన్ని సరిపడతాయి కదా. అది చేయకుండా వేస్ట్ మీద బిల్డప్ చేస్తే ఇసుక మీద ఇల్లు కట్టినట్టుగా ఉంటుంది, అంతే కదా. మీరు అప్పులు తెచ్చవచ్చు, వేస్ట్ ఎంతో తగ్గించరు. వేస్ట్ తగ్గిస్తా ఒక్క ఎక్స్పర్ట్ తెచ్చారా ఈ ప్రభుత్వంలో? నేను ఎవరు చూడలేదు. మహేశ్వర్ గారు చెప్పాలి నాకు, ఎవరన్నా వచ్చాడో కొత్తోడు తీసుకొచ్చారా వేస్ట్ మేనేజ్మెంట్కి? ఎవరు తేలేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నా సజెషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వేస్ట్ తగ్గించండి, ఖర్చు తగ్గించండి. పనికిరాని ఖర్చు, ఆ ఖర్చు వల్ల ఉపయోగం ఏం లేదు. తర్వాత మనం నీతి ఆయోగ్ రిపోర్ట్స్ మీద అంత వెయిట్ కూడా ఇవ్వటం మంచిది కాదేమో పవన్ గారు. ఎందుకంటే
నీకు పూర్వం ప్లానింగ్ కమిషన్ ఉండేది ఏంటంటే అవును. ప్లానింగ్ కమిషన్కి వెళ్ళి మీ ఖర్చుని క్లియర్ చేసుకునేవాళ్ళు. ఓవరాల్ కంట్రీ పిక్చర్ తీసుకొని కొంతమంది మంచి చెడ్డో ఎక్స్పర్ట్స్ ఉండేవారు. నీతి అదేం లేదు. వాళ్ళు ఏదో రిపోర్ట్స్ రాయాలి, కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటారు, రాస్తున్నారు, ఏదో చేస్తున్నట్టుగా. అది ఫెయిల్ అయిపోయిన ఆర్గనైజేషన్. కానీ మనకి కళ్ళెదురుగా కనపడేది ఏంటి? వేస్ట్ కనపడుతుందా లేదా ఎస్ చెప్పండి, అడగండి మహేష్ గారిని. కనపడుతున్నాయి కదా, చెత్త చెత్త వేస్ట్ కదా. గవర్నమెంట్లు మా సొంత సొమ్ము కంటే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నారా లేదా? ఎందుకు తగ్గించు? ఓకే, 2 కొత్త ఐడియాస్ ఏమన్నా వచ్చారా? నాకేం కనపడలేదు. నాకు ఇది తెచ్చాము అది తెచ్చాము అన్నారు. స్టీల్ ప్లాంట్కి 12,000 తెచ్చారు, జీతాలు బాకీలు 7-8,000 కోట్లు సెటిల్ అయిపోయింది, వెళ్ళిపోయారు. సో ఆయనకి మంచి అవకాశం ఉన్నది, హిస్టారిక్ ఛాన్స్ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. నేను రిఫార్మ్ చేసే వ్యక్తి, రిఫార్మ్స్ తీసుకొచ్చా, అది చేసే వ్యక్తికి ఈ రిఫార్మ్ తేవచ్చు కదా. మినిస్టర్స్ని ఎమ్మెల్యేని ఇదిగో ఇదిరా మనం తగ్గించేసి వేస్ట్ తగ్గించి ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు 50,000 కోట్లు సంవత్సరానికి సేవ్ చేసిన మళ్ళీ టర్మ్ ఇస్తారు నేను చెప్తున్నా. చక్కటి మాట అన్నారు చార్టర్డ్ అకౌంటెంట్ గారు. ఏప్రిల్ 9వ తారీఖు ఎలక్షన్, ఏప్రిల్ 13, 11 9వ తారీఖు 40,000 కోట్లు ప్రజలకి అమ్మల్లారా అక్కల్లారా పసుపు కుంకుమని రిలీజ్ చేశారు. ఎవరు చేశారు? పేర్లు చెప్పు. 2019లో అది ఆ చెడ్డ అలవాటు కంటిన్యూ అవ్వండి. తల్లి తాగుతూ ఉంటే పిల్లలు తాగుతారు ఇంట్లో. తల్లి డబ్బంతా వచ్చిన సొమ్ము ఖర్చు పెట్టేస్తే పిల్లలు అలా తయారవుతారు. సో అది మనం ఇంట్లో మనం చూసుకోవాలి. అద్దం ముందలు పెట్టుకుని చూసుకుని హౌ టు రెక్టిఫై అవర్ సెల్స్. సింపుల్ సజెషన్, వేస్ట్ కట్ చేయి, రిఫార్మ్ చేయి. గవర్నమెంట్ని ఇష్టం వచ్చినంటారు. ఐ వెరీ హ్యాపీ. మీరు ఫార్మర్స్కి ఇచ్చే డబ్బు అంతా ఇంకా ఎక్కువ ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి. డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తే అది బెస్ట్. నేను లాంగ్ ఎగో ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ ప్రొఫెసర్ మిల్టన్ ఫ్రీడ్మన్, ది గ్రేట్ ఎకానమిస్ట్. ఆయన అప్పుడు విన్న మాటలు యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో చెత్త మాట్లాడుతున్నాడు అనుకునేవాళ్ళు, కానీ అదే కరెక్ట్. అవి నువ్వు గవర్నమెంట్ స్కీము, గవర్నమెంట్ స్కూల్ పెట్టదు, డబ్బు ఇచ్చే పేరెంట్ నీకు సంవత్సరానికి నీకు 50,000 రూపాయలు ఇస్తున్నా, నీ ఇష్టం వచ్చిన స్కూల్కి వెళ్ళమంటే ఆటోమేటిక్గా మంచి స్కూల్స్ వచ్చేస్తాయి. నీకు బియ్యం ఇవ్వను, నీకు నెలకి ఇంకో 5,000 ఇస్తాను ఫ్యామిలీకి. 5,000 నువ్వు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు తాగేరే జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు. సో ఈ రిఫార్మ్స్ తెమ్మనండి ఉన్న గవర్నమెంట్ని. సేమ్ ఫేసెస్ పెట్టి ఇలా చెప్తే ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ప్రజలు అంత పాతే కొత్త బట్టలు అంటారు. సో నా సజెషన్, రిఫార్మ్ చేయి, వేస్ట్ కట్ చేయి. కొత్త వాళ్ళంతా కొంతమంది ఎక్స్పర్ట్స్తా చూపెట్టు. మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు 5-6 తీసుకొచ్చి పడే ప్రభుత్వంలో చేస్తే బాగా మొదలుకెళ్తారు. లేకపోతే మళ్ళీ ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ప్రజలకి ఒకే ప్రశ్న అడుగుతా, నువ్వు ఏం చేసావు? ఈవేళ ఒక గ్రేట్ రిఫార్మర్ వచ్చాడు, నన్ను క్షమించాలి మరి నీతి గారు, అరవింద్ కేజ్రీవాల్. ఈవేళ ఎలక్షన్లో టఫ్ ఫైట్ ఫేస్ చేస్తున్నాడంటే ఆ రిఫార్మ్స్ ఆప్ చేసాడు. కరెక్ట్. సో దేర్ఫోర్ రిఫార్మ్స్ తీసుకొస్తాడా లేదా? డావోస్ వెళ్ళా బిల్ గేట్స్ కలిసి అవి పాత మొహాలు కదా, 30 సంవత్సరాలు బట్టి వాళ్ళు మొహమే చూపెడుతున్నారు. బిల్ గేట్స్ ఇంకోటి ఎవరు లేడా? ఇవాళ ఆర్టిఫిషియల్ ఓన్లీ 1 more minute, 130 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నా. నిన్న మన ట్రంప్ $1 trillion ఇన్వెస్ట్ చేస్తా డామ్ డూమ్ అన్నాడు 5 రోజుల క్రితం. నిన్న చైనీస్ కంపెనీ డీప్ సీక్ మొత్తం పగలగొట్టేసింది ఆ స్ట్రక్చర్ అంతా. మొత్తం మైక్రోసాఫ్ట్, నివిడియా, ఇలాన్ మస్క్ అందరు ఎగిరిపోయారు. స్టాక్ మార్కెట్ కూలిపోయింది. ఒక్క రోజులో 30-40% వాల్యూ అయిపోయిన అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక్క రిఫార్మ్, ఒక్క కొత్తది. అందువల్ల నా ప్రార్థన ఏంటంటే, రిఫార్మ్ తీసుకురా, గవర్నమెంట్ ఖర్చు తగ్గించు, కొత్త స్టైల్ చూపెట్టు. నెక్స్ట్ వాళ్ళు కూడా అదే చేస్తారు. అది చేయకపోతే ఈ తాని తందానా సేమ్ మ్యూజిక్ వినపడినట్టుగా ప్రజల దగ్గరికి వెళితే సేమ్ మందు, నువ్వు చచ్చినా బ్రతికినా కొత్త మందు లేదంటే కొత్త మందు. నువ్వు ఈ కాఫ్ మిక్స్చర్ తాగు, ఇదే ఉన్నది డిస్పెన్సరీలో, ఇంకేం మందు లేదు, ఇదే ఉన్నది, ఇదే మాకు సప్లై చేశారు, తాగు అని ఇస్తున్నామంటే రోజు ప్రజలు నవ్వుతారు.
ప్రజలు నవ్వుతారు. ఎందుకంటే ఇప్పుడు మన ముగ్గురం గంటసేపు మాట్లాడుతున్నాం. నాకు మీ మీద ఒక ఎస్టిమేట్ వచ్చింది, సిఏ గారి మీద ఒక ఎస్టిమేట్ వచ్చింది, నా మీద కూడా ఆయనకు ఎస్టిమేట్ వచ్చి ఉంటుంది. మనం అవి టాకింగ్ సెన్స్, అవి బ్లఫర్స్, అవి అంతే కదా. వాళ్ళకి తెలియదా ప్రజలకి? మీరు అమాయకులు అంటున్నారు, వాడికి చాయిస్ లేదు. అరవింద్ కేజ్రీవాల్ చాయిస్ ఇచ్చాడు, మిస్టర్ నీతి అవునవును. అది పాలు చేసుకున్నాడు. నాకు బాగా తెలిసిన వ్యక్తి పాలు చేసుకున్నాడు. 2013 టీవీ షోస్కి వెళ్ళండి, నేను వాట్ ఆల్ ఐ సెడ్ అబౌట్ అరవింద్ కేజ్రీవాల్. ఎవరైతే అంత పాలు చేసుకున్నాడు, నేనేం చేస్తా? ఆ రిఫార్మ్ ఇమేజ్ పాలు చేసుకున్నాడు, మిడిల్ క్లాసెస్ పారిపోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు, మీరు అన్నీ చూశారు, మీరు ఉండండి, కానీ కొత్త వాళ్ళని తీసుకురా. ఆ పాత మొహాలని వాళ్ళ మీద కాస్మెటిక్స్ వేసి దుబ్బేసి మళ్ళీ ఇలా చెప్తే పీపుల్ విల్ రియాక్ట్. నేను వార్నింగ్ ఇస్తున్నాను, పీపుల్ విల్ రియాక్ట్ వెరీ వెరీ బ్యాడ్లీ. రైట్. Therefore, thank you very much, and thank you for joining with us, Pullaravu garu. Thank you very much. I have to go somewhere else. Thank you. Yes sir. థ్యాంక్ యూ సార్. సో మహేష్ రావు గారు, సో చెప్పారు మేకప్ వేసి అనవసరంగా మిగతా చూపించకండి, కొత్త స్టైల్ని చూపించండి, మేక్ రిఫార్మ్స్, వేస్ట్ని పక్కన పడేసేయండి అని చెప్పి పుల్లారావు గారు సజెషన్ ఇచ్చారు. ఎస్, నిజంగానే వేస్ట్ని పక్కన పడేస్తే నిజంగానే మార్పు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక నిన్న మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నల్ని మళ్ళీ ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సంబంధించి అప్పులు ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే చూస్తే ఆంధ్రప్రదేశ్కి అప్పులు వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయంటే 0% అని చెప్పి స్పష్టంగా వాళ్ళు చెప్పేశారు, యాజ్ పర్ ద రిపోర్ట్స్. సో చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగ్గట్టుగానే మాట్లాడుతూ దీన్ని డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది చేయాలి, డెట్ రీస్ట్రక్చరింగ్ అనేది చేసి మళ్ళీ కొత్త అప్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలి అనేది ఆయన నిన్న చెప్పినటువంటి అంశం. ఎందుకంటే మా దగ్గర పథకాలకి డబ్బులు లేవు, ప్రజలు కాస్త వేచి చూడాలి అని కూడా ఆయన ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా. సరే, వేచి చూడడమా, ఏదో ఒకటి చేస్తాం, బట్ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అంటే ఇన్కమ్ అనేది ఉండాలి కదా, రోడ్డు మీద తిరగడానికి రోడ్లు అనేవి ఉండాలి కదా. అఫ్కోర్స్ తెచ్చిన అప్పులో రోడ్లు వేసామన్నారు, జీతాలు ఇచ్చామన్నారు, సంక్షేమ పథకాలకు ఇచ్చామన్నారు, ఇదంతా అయ్యింది. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తోంది ఇక్కడ? ఈ అప్పు అన్నటువంటి ఒక పాయింట్లో ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఊతం ఏ విధంగా ఇవ్వాలి అని ఆలోచిస్తోందా? ఆర్ఎల్స్ గత 5 ఏళ్ళు కూడా మన రాజకీయ అవసరాల కోసం మనం ఎలా పడితే అలా వాడుకున్నాం, అప్పులు కావాల్సినప్పుడు అప్పులు ఇచ్చేసాం, గ్రాంట్లు ఇచ్చేసాం, ఇంకోటి చేసాం, అది చేసాం అని చెప్పి పేపర్ల దగ్గరకు వచ్చేసరికి, లేదంటే న్యూస్ దగ్గరకు వచ్చేసరికి ఆంధ్రాకి అన్యాయం అంటూ ఒక పాయింట్. సో గతంలో చూసుకున్నప్పుడు ప్రత్యేక హోదా అన్న అంశం మీద ఇప్పుడు ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే, ప్రత్యేక హోదా గురించి మళ్ళీ మాట్లాడకూడదు అన్నటువంటి దాంట్లోనే ప్యాకేజ్లో భాగంగానే అప్పులన్నీ ఇచ్చామని చెప్పేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది అనుకోవాలా? ఇక్కడ మనం చూడాలంటే ఆర్థిక అరాచకం అంటే అప్పులు తేయటమే అంటలేదు. జనరల్గా అప్పులు తెచ్చి ఒకవేళ పంచిన పేదలకి వెళ్తుంది అనేది అనుకోవాలి. అరాచకం నడిచింది లాస్ట్ టైం. ఎలా అంటే ఒక కార్పొరేషన్ పెడతాం, ఆ కార్పొరేషన్ ద్వారా నైట్కి అప్పు తెట్టం. అంటే స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 25,000 కోట్ల అప్పు తెచ్చి ఆ కార్పొరేషన్ అకౌంట్స్ చేయలేదు. అకౌంట్స్ చేయలేదంటే ఏంటో డబ్బులు ఎక్కడికి పోయిందో తెలియాలి కదా. అంటే ఒక ఆల్మోస్ట్ 1,60,000 కోట్ల వరకు కార్పొరేషన్ తెచ్చి అంటే వాటికి అకౌంట్లు వేయలేదంటే ఆ డబ్బంతా కూడా కొట్టేశారని అంట నేను. ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా డబ్బు కొట్టేయటం అనేది కొత్త పరిస్థితి, కొత్త సిస్టమ్ అది. ఎందుకంటే కార్పొరేషన్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అది కార్పొరేషన్ లిమిటెడ్ లయబిలిటీ, దాని మీద బ్యాంకుకి లోన్ తెచ్చారు, ఆ కార్పొరేషన్కి గవర్నమెంట్కి ఏం సంబంధం ఉండదు. సో వీళ్ళని పెట్టేసుకోవటం, ఆ కార్పొరేషన్లో మన పార్టీ వాళ్ళందరికీ ఉద్యోగాలు, మన పార్టీ వ్యవస్థ అంతా అక్కడ పెరగటానికి, మన పార్టీకి సంబంధించిన నిధులన్నీ కూడా సమకూర్చడానికి కార్పొరేషన్ గత ప్రభుత్వం చేసింది. అదే విధానం వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అదే అరాచకం అంటుంది నేను. అలాగే గత ప్రభుత్వం ఇంతమంది సలహాదారులు, ఇంతమంది దుబారా ఖర్చులు, అంటే ఒక జవాబుదారితనం అనేది ఆంధ్రప్రదేశ్లో మిస్ అయిపోయారు. సో అదే వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా నేను చెప్పదలుచుకుంటుంది ఆల్మోస్ట్ 30% కరప్షన్ ఉంది అంటే పెట్టే ఖర్చులో. అదే ఢిల్లీకి ఇక్కడికి సంబంధం. ఢిల్లీలో అన్ని పథకాలు అన్ని చేసినా కూడా జీరో డెట్ ఉంది, అక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఉండదు. ఇక్కడ ఎందుకు ఉంటుందంటే మెయిన్ ఇక్కడ విపరీతమైన అవినీతి, దోపిడీ. ఒక 30% అంటే చూసుకోండి, ఒక 2,50,000 కోట్ల 30% అంటే ఒక 70,000 కోట్ల మనీ రీసెర్చ్ చేసి రిఫార్మ్ చేసి ఖర్చు తగ్గించే విధానం ఎక్స్పర్ట్స్ ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీలో చర్చ జరిగితే దీని మీద ఫలితం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇందాక సార్ అన్నట్టు ఎక్స్పర్ట్స్ కావాలంటే
అసలు ఆ ముందు ఆ పార్టీలో అనే నోరున్న ఎమ్మెల్యేలను, నోరున్న నాయకులకి ప్రాధాన్యత లేకుండా తీసేసి జస్ట్ జీ హుజూర్ అనేవాళ్ళు కావాలి, మనకి జయం జయం చంద్రన్న, జయం జయం జగనన్న అన్న విధంగా మొత్తం టీం అంతా రెడీ చేసే పరిస్థితులు ఉంటాయి. ఇంక ఎక్స్పర్ట్స్ ఎవరు వస్తారు, ఎక్స్పర్ట్స్ ఎందుకు వస్తారు, అసలు వాళ్ళతో అటాచ్ అవ్వడానికి ఎందుకు ఇష్టపడతారు అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా మేము చెప్పదలుచుకుంటుంది ముఖ్యంగా ఖర్చులు తగ్గించే విధానం ఆలోచించండి. ఒక కార్పొరేషన్ చైర్మన్ దేనికి, అంతకు మళ్ళీ 4 అసిస్టెంట్లు, ఆయనకు మళ్ళీ 10 కార్లు. ఒకవేళ బహుశా నేను కూడా 2009 నుంచి 24 వరకు ఆ ప్రభుత్వం మీద పనిచేసి కొంత టీడీపీకి భజన చేసి ఉంటే నేను కూడా ఈరోజు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయ్యేది, లేదా ఒక కార్పొరేషన్కి నాకు ఒక 4-5 అసిస్టెంట్లు ఉండే పరిస్థితి ఉండేది. నేను కూడా దోచుకునే భాగంలో ఖచ్చితంగా అది కాదు. ఒక లక్షన్నర రూపాయలేమో ఇంటెద్దుకి, 1,50,000 ఏమో టీ కప్పులు కొనుక్కోవడానికి నాకు నేను ఇప్పటికీ నా జేబులో నేను ప్రెస్ మీట్కి వెళ్తాను, నా జేబులో 1,200 రూపాయలు చూసుకొని ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి అంటే. సో వాళ్ళు ప్రభుత్వ ఖజానా అని వాళ్ళ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం డిజిటల్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళ మీడియా, వాళ్ళ పిఆర్, వాళ్ళ మొత్తం టీం అందరికి గవర్నమెంట్ నుంచి జీతాలు ఇచ్చిన పరిస్థితి. వీళ్ళు అదే చేస్తున్న పరిస్థితి. ఎవరు ఈ కార్పొరేషన్లు అందరూ, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఆ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరిని తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేషన్ డైరెక్టర్ కింద పెట్టేసి వాళ్ళకి జీతాలు ప్రభుత్వం నుంచి ఇచ్చేసుకుంటే హ్యాపీగా వాళ్ళ పార్టీ పనులు చేసుకుంటా. సరే ఆంధ్రప్రదేశ్ లో అరాచకం ఆంధ్రప్రదేశ్ నడుస్తుంది కాబట్టి ఆ పాయింట్ దగ్గర చిన్న క్లారిటీ కూడా ఇవ్వాలి మనం. అంటే పుల్లారావు గారు అన్నట్టు ఎక్స్పర్ట్స్ కావాలి అన్నారు. ఎక్స్పర్ట్స్ అంటే ఎవరు అంటే మొన్న విన్నా ఒక చోట ఈ కార్పొరేషన్స్ అన్న అంశంలో విన్నాను నేను. ఏంటంటే ఎక్స్పర్ట్స్ అంటూ ఎవరు ఉండరు, ఎక్కడో కడపలోనే ఎక్కడో వ్యవసాయం చేసుకుంటాడు, లేదు అంటే అక్కడ కూర్చొని గోళ్ళు ఇల్లుకుంటూ ఉంటాడు, వాడికి ఇక్కడ ట్యాగ్ ఇచ్చి ఇక్కడ అసిస్టెంట్ సంథింగ్ ఏదో పెట్టేస్తారు, నెలకు జీతం ₹1,00,000. అంటే అక్కడ ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యేకో అక్కడ ఉన్నటువంటి ఆ కార్పొరేటర్కో జెండా పట్టుకొని ముందు తిరిగి 10 ఓట్లు వేయించాడు, మొత్తానికి ఏదో చేశాడు. సోషల్ మీడియాలో ఎవరిని తిట్టమంటే వాళ్ళని బండబూతులు తిట్టాడు. కాబట్టి ఇక్కడ అనధికారికంగానో అధికారికంగానో అంటే గతంలో చూసాం వాట్సాప్లో ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేశాడు విజయసాయిరెడ్డి గారు అని చెప్పి ఆరోపణలు వచ్చాయి కదా. సేమ్ అలాగే ప్రతి ఒక్కరి నుంచి వాట్సాప్లో వెళ్ళిపోయాయి. వాట్సాప్లో నియామకాలు, ట్రాన్స్ఫర్ మాత్రం ప్రభుత్వ ఖజానా నుంచి, దీనికి వసూలు చేసిన పన్నులన్నీ కూడా సామాన్యుడి జేబు నుంచి. ఇక్కడ నేను అంటుంది అదే. ఇప్పుడు ఇంకా మీరు చెప్తుంది ఆ పర్సన్కి వెళ్తే పర్లేదు, మీరు అన్నట్టు కడపలో పుల్లారెడ్డికో లేదా మా ప్రకాశం జిల్లాలో ఒక వెంకయ్య నాయుడుకో లేదా పుల్లయ్య నాయుడుకో ఇస్తే పర్లేదు. ఇప్పుడు ఈ నాయకులు బినామీలు వాళ్ళని చెప్పేది. ఈ నాయకులు బినామీలు అంటే మీ కంపెనీలో చూస్తాం, కంపెనీ డైరెక్టర్ కంపెనీ నుంచి దోచుకోవాలంటే ఒక 10 మంది ఎంప్లాయీలు పెట్టేసి ఆ మనీ వచ్చింది డైరెక్టర్కి వెళ్ళే పరిస్థితి. ఇక్కడ కూడా ఈ కార్పొరేషన్ డైరెక్టర్ వీళ్ళందరికీ వచ్చే డబ్బులన్నీ వాళ్ళకి వెళ్ళవు, కొంత ప్రభుత్వానికి వెళ్ళే పరిస్థితి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది మన పాయింట్ వచ్చేకి, దీని నుంచి బయటపడాలి అంటే ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి. సో ఇక్కడ నిన్న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, వాళ్ళ పార్టీ స్టేట్మెంట్ చూస్తే మేము సూపర్ 6 అమలు చేసి తీరుతాం. సో సూపర్ 6 అమలు చేయడానికి డెట్ రీస్ట్రక్చర్ చేస్తామంటే ఇప్పుడు 10 సంవత్సరాలు అప్పు రీపేమెంట్ షెడ్యూల్ ఉంటే దాన్ని ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు రీషెడ్యూల్ చేసేస్తే మళ్ళీ వెసులుబాటు వస్తుంది. అంటే ఇప్పుడు 70,000 కోట్లు ఇంట్రెస్ట్ పే చేయాల్సింది 30,000 40 ఏళ్ళు పెంచేటప్పుడు అది తగ్గి ఒక 50,000 30,000 కోట్లకు వచ్చినప్పుడు ఆ వెసులుబాటు చూపించి ఆర్థికంగా మళ్ళీ అప్పులు తెచ్చుకోవడానికి వెసులుబాటు వచ్చినప్పుడు మళ్ళీ విపరీతంగా అప్పులు తెచ్చేసి అప్పుడు సూపర్ 6 అమలు చేస్తానని చెప్తున్నాడంటే ఏళ్ళు మారరు. ఏముంది ఇప్పుడు కాదు ఏంటంటే మహేశ్వరరావు గారు, ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా నేను నా జేబులోంచి పెట్టుకోవాల్సి వస్తుంది పార్టీలు కుమ్మగాని కాబట్టి అనేది ఒక రాజకీయ స్టేట్మెంట్ అనుకుంటే ఇంకా దారుణం మీకు చెప్పాలి. ఇప్పుడు మీరు అప్పు కాదు ఇప్పుడు మీరు పన్నులు కడుతున్నారండి ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేసి మళ్ళీ అప్పులు తీసుకొస్తే ఏంటంటే మీ తరం అయిపోయింది నాయన, మీ తర్వాత తరాలు కూడా ఈ రోజు చేసినటువంటి అప్పుని ఆ తర్వాత కూడా కడుతూనే ఉండండి. అంటే ఈ తర్వాత మళ్ళీ ఇంకో 10 ఏళ్లలో ఇంకో 2 గవర్నమెంట్లు మారచ్చు, ఇంకో 4 గవర్నమెంట్లు మారచ్చు, వాళ్ళు ఇంకా అప్పులు తేవచ్చు. అంటే మేము అప్పులు తెస్తాం, మీరు ఓట్లు వేయాలి, పన్నులు కట్టాలి, ఈ తెచ్చినటువంటి అప్పుల్ని తీరుస్తూనే వెళ్ళాలి. రోడ్లు మేము క్వాలిటీగా వెయ్యం, విద్య మేము క్వాలిటీగా అందించాం, వైద్యం మేము క్వాలిటీగా అందించాం, ఇదే చెప్తున్నారు. సో ఇక్కడ నేను చెప్తుంది అదే. ఇప్పుడు వరకు అయితే మా పిల్లలు కట్టేవాళ్ళు, అంటే నేను బాను మా పిల్లలు అంటే 10 ఏళ్ళు. ఇప్పుడు మా పిల్లలు కాదు, నా మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా బాధాలి. అందుకే కదా ఒక సామాన్యుడిగా 1,200 రూపాయలు పెట్టి ప్రెస్ క్లబ్ లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇంత ఆక్రోషం ఇంత మాట్లాడి నా రోజంతా కూడా పనిచేసిన పరిస్థితి. అంటే అరే నా మనవాళ్ళు కూడా కట్టాల్సి వస్తుంది, వీళ్ళు చేసే మెస్సప్, నా ముని మనవాళ్ళు కూడా కట్టాల్సి వస్తుంది, ఈ రాష్ట్రంలో ఉండే మనం కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే జగన్ రెడ్డి అయినా లోకేష్ బాబు అయినా వాళ్ళ ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయి, ఈ ఇండెక్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది.
హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉన్నప్పుడు వాళ్ళంతా హ్యాపీగా సేఫ్ లో ఉన్నారు. రేపు నా పిల్లలు ఏడా ఉండాలి, నేను ఏడా ఉండాలి, ఇక్కడే ఉండాలన్నప్పుడు ఈ యాంగిల్లోనూ మాట్లాడాను. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది వీళ్ళు ఎలాగో మారే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 360 పెట్టి ఇక్కడ రీస్ట్రక్చర్ చేయాలి. బడ్జెట్ ప్రిపరేషన్లో దేనికి ఎంత పెట్టాలి, ఎలా ఉండాలి, ఖర్చులు ఇందా చెప్పాం. ఈ కార్పొరేషన్లో ఈ చెత్త ఇదంతా కూడా ఎందుకు, ఈ ఖర్చు తగ్గించే విధానం ఎప్పుడు వస్తుంది అంటే ఆర్టికల్ 360 పెడితేనే వస్తుంది. ఆర్టికల్ 360 పెట్టినప్పుడు కేంద్రం నుంచి నిపుణులు వస్తారు, ఆర్థిక నిపుణులు వస్తారు. ఈ సరే, ఇప్పుడు ఇందాక మీరు ఇంకో మాట అన్నారు, ఇంటి గుట్టు ఎందుకు అనవసరంగా బయట పెట్టుకోవడం, వచ్చే సాయం చెప్పడం నా పాయింట్. అయితే ఇక్కడ మనం కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని లేదు గతంలో చేసిన ప్రభుత్వాన్ని తప్పులకి ఎవరు కారణం, వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారు అన్నటువంటి ఒక పాయింట్ కాకుండా లెట్స్ టేక్ సమ్ అదర్ యాంగిల్. సెంట్రల్ గవర్నమెంట్, పెద్దన్నగా ఉండాల్సినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఎటువంటి బాధ్యత వహించాలి అట్లీస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి? సార్, మన ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం 50,000 కోట్లు దాటితే అప్పాపేయాలి. కానీ గతంలో 1,00,000 కోట్ల వరకు ఇచ్చి ప్లస్ అలాగే కార్పొరేషన్లు అకౌంట్స్ చేయలేదు. కాగ్నిపోర్టు ఆల్మోస్ట్ అకౌంట్స్ చేయలేదు. 25,000 కోట్లు బ్యాంకు నుంచి అప్పు తెచ్చారంటే వాళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. అదేమీ జరగలేదు, గమ్ముగా ఉండిపోయింది. రీజన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది ఇదే, ఆంధ్రప్రదేశ్ మీద కక్ష తీర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం కేంద్రం ముందు అడుక్కోవాలి. ఫస్ట్కి చెప్పాలంటే అడుక్కోవటానికి బొచ్చు కూడా లేకుండా వాళ్ళ అన్న ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళు ఎంత తప్పులు చేస్తే అంత ఇచ్చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి. కాబట్టి మొత్తం బాధ్యత, నేను చెప్తుంది మొత్తం మెస్అప్కి ఈ బాధ్యత కేంద్ర తాలూకా నిర్లక్ష్యం, కేంద్రం తాలూకు కుట్ర ఆంధ్ర మీద కనపడుతుంది. కాబట్టి మొత్తం ఈ అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే విభజన రాష్ట్రమైన తెలంగాణ ఆదాయంతో దానికి ఎక్కువ ఉండిపోయి టాప్ ప్లేస్లో ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడ్డవాళ్ళం, మనం ఈ పరిస్థితికి వచ్చినప్పుడు విభజించింది మీరే, పార్లమెంట్లో ఆ రోజు డోర్లేసి. కాబట్టి మీరే దీని బాధ్యత తీసుకోవాలి. ఒకవైపు అప్పుల్ని బాధ్యత తీసుకొని రెండో వైపు ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ 360 పెట్టి ఇక్కడ మీ నేషనల్ తాలూకు ఎక్స్పర్ట్స్ అందరిని తీసుకొచ్చి ఇక్కడ విధానాలను, ఇక్కడ బడ్జెట్ రూపకల్పనని, ఇంత ఖర్చుల్ని వీటన్నిటిని కూడా నియంత్రించే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది కేంద్రం తీసుకోవాలి. ఒకవేళ అలా తీసుకోకపోతే నాలాంటి వాళ్ళమి నిన్న ప్రెస్ మీట్ పెడితే 2 ప్రధాన మీడియాలు రాలేదు. అసలు ప్రధాన మీడియా 2 గ్రూప్ మీడియాలు అసలు తెలియనీకుండా చేస్తా ఉన్నారు. మీరేమన్నా అధికారంలో ఉన్న వాళ్ళకో లేదంటే ప్రతిపక్షం చెప్పుకునే వాళ్ళకో వాళ్ళ జెండా వీళ్ళ జెండా పట్టుకుని ఇదిగో వీళ్ళది ఇది వాళ్ళది ఇది, వాళ్ళకి ఇది బాగుంటుంది వీళ్ళకి ఇది బాగుంటుంది, ఈ నాయకుడు గొప్ప ఆ నాయకుడు గొప్ప అని చెప్పడానికి నేనంటుంది మాది ఒక జాతీయ పార్టీ. ఆమ్ ఆద్మీ అనేది ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి మీడియాలో స్లాట్లు ఇవ్వాలి. మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా ప్రెస్ మీట్ కూడా కవర్ చేయిందంటే ఒక ఆర్థిక మాఫియా, సిండికేట్ 2 సిండికేట్లు నడుపుతున్నాయి. పెద్ద పదం అది వాడకూడదు, కానీ 2 సిండికేట్లు ఆంధ్రప్రదేశ్ నడిపిస్తున్నాయన్న దాంతో నిన్న మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, ఈ ప్రభుత్వం ఈ సూపర్ 6 ఇవన్నీ కాకుండా ప్రతిపక్షాలను పిలవండి, పౌర సమాజాన్ని పిలవండి, ఎక్స్పర్ట్స్ని పిలవండి, వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి పథకాలు, సంక్షేమ పథకాలు ఏంటి, ఉచిత పథకాలు ఏంటి అన్నది వర్కౌట్ చేసి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, సో గ్రామీణ ఉపాధికి సంబంధించిన రైతులకు అవసరమైన పథకాలు అన్ని పెట్టండి. అన్ని పెట్టినా కూడా 40,000-50,000 కోట్లు దాటవు. హ్యాపీగా అవన్నీ పెట్టండి. ఆమ్ ఆద్మీ పార్టీ మహేష్ రావు గారు పారిశ్రామిక వాడలు క్రియేట్ వర్కౌట్ చేయాలంటే ప్రభుత్వం అఖిల పక్ష మీటింగ్ పెట్టాలి, అందరిని పిలవాలి, క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా రాష్ట్రానికి పరిస్థితి క్షమాపణ చెప్పాలి. ఇది నేను చెప్తున్నా. డెఫినెట్ గా అయితే మీరన్న దానికి నేను ఏకీభవిస్తూ నేను కూడా ఒక ఆఫర్ ఇస్తున్నా గవర్నమెంట్కి. మా బీఆర్కే న్యూస్ తరఫున నేను కూడా ఒక ఆఫర్ ఇస్తున్నా. మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయండి. మీరు రండి, ప్రభుత్వం తరఫున ఎక్స్పర్ట్స్, మీ సలహాదారులు, ఆర్థిక నిపుణులు మీరు రండి. సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు మేము తీసుకొస్తాం. రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ దగ్గర నుంచి 2025లో ఈ నిమిషం వరకు మనకున్నటువంటి పరిస్థితులు ఏంటి, అప్పులు ఎంత, ఆస్తులు ఎంత, అవకాశాలు ఎంత, యువత మనకి ఎంత ఉన్నారు, ఎవరెవరు ఏం చేయగలుగుతారు, ఇవన్నీ కూడా లెక్కేసి లెట్ ఇట్ బి 1 వీక్ ఆర్ 10 days ఆర్ 15 days అసెంబ్లీ సమావేశాలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజల సొమ్మును దుబారా చేసి వస్తారు కదా. సో ఎందుకు మీ టైం వెచ్చించండి, ఇక్కడ డబ్బులు మీరేం పెట్టక్కర్లా, మీరు రండి, కూర్చొని మాట్లాడండి, అడిగిన దానికి సమాధానాలు మాత్రం చెప్పండి. లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు అనౌన్స్ రౌండ్ టేబుల్ సమావేశం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఖచ్చితంగా జవాబు చెప్పి తీరాలి సార్ దీనికి.
అండ్ మీ తరఫు నుంచి మీరు కూడా దీనికి రావాల్సినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఏంటి అనేది ఆ వివరాలు ఇస్తే నేను మా మేనేజ్మెంట్ తో మాట్లాడతాను. కలిసి రౌండ్ టేబుల్ పెట్టి రాష్ట్రానికి ఇది చర్చ కావాలి, Yes. రాష్ట్రంలో ఇది చర్చ జరగాలి, డెఫినెట్ గా ఈ సిండికేట్ల గురించి రాష్ట్రానికి తెలియాలనేది నా వర్షన్. Definitely, తెలిస్తేనే definitely. రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతుందనే నేను చెప్పదలుచుకున్నాను. డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ మహేశ్వరరావు గారు, చాలా క్లియర్ కట్గా అనేక విషయాలు చెప్పారు. అండ్ ఎస్, అప్పు పుట్టడానికి పైసా కూడా మనకి అవకాశం లేదు అనేది కేంద్ర ప్రభుత్వం తరఫున నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు చూస్తే అంటే ఆయనకి విజనరీ అనేటువంటి ఒక పేరు ఉంది అండ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తారు అనే దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక రాజకీయ దురాక్రమణ అనుకోవాలా లేదంటే దానికి పేరు ఎలాంటి పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. అటువంటి ఒక సిచ్యువేషన్లో ఆయన కూడా తన విజన్ని పక్కన పెట్టి పూర్తిగా రాజకీయం మాత్రమే చేస్తున్నారేమో అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా కలుగుతోంది. కాబట్టే ఈరోజు ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో హ్యాస్ టు థింక్ ఇన్ డిఫరెంట్ వే. అందువల్ల ఈ నీతి ఆయోగ్కి సంబంధించి మరి ఏం చెప్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, అండ్ డెఫినెట్లీ బీఆర్కే న్యూస్ ఈజ్ ఓపెన్ ఫర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ప్రభుత్వ పెద్దలు మరి ఎప్పుడు వస్తారు ఏంటని తెలియజేస్తే దాన్ని బట్టి మేము కూడా ముందడుగు వేస్తాం. ఇది ఈరోజు ఫర్ ద పీపుల్ డిబేట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.